హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రేపు మనకి నిఫ్టీ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ ఏ ప్రాంతంలో కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్, స్టాక్ ఫ్యూచర్స్కి రోల్ ఓవర్ డేటా, తర్వాత మీరు అడిగిన కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్, అదేవిధంగా నేను నా స్కానర్లో వచ్చిన 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటంతోనే క్లోజ్ అయింది, హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. 63 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. దీంట్లో మెయిన్గా మనకి సిపిఎస్సి, నిఫ్టీ సిపిఎస్సి ఇండెక్స్ బాగా పెరిగింది. తర్వాత ఎనర్జీ, నిఫ్టీ ఎనర్జీలో కూడా మొమెంటం బాగా చూసాం. తర్వాత రియాలిటీ పెరిగింది, రియాలిటీ షేర్స్లో కూడా ఇవన్నీ కూడా సెక్టోరియల్గా పెరిగినాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి బాగా పెరిగిన స్టాక్ పవర్ గ్రిడ్. సో నిన్న వీడియోలో మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో నిన్నటి వీడియో ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. పవర్ గ్రిడ్ గురించి నిన్న టెక్నికల్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎందుకు అంత మూమెంటం రావడానికి మనకి టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు, అంటే టెక్నికల్గా ఎలాంటి లెవెల్స్తోనే అది అంతవరకు పైకి వెళ్ళిందని మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. తగ్గిన స్టాక్స్లో ఐటీ స్టాక్స్లో కొంచెం డౌన్ సైడ్ మూమెంటం కనపడింది. ఎల్టీఐఎం, టెక్ మహేంద్ర వీటిలో కొంత డౌన్ టిక్ కనపడింది. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, టైటాన్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి ఫస్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్తోని. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. 16,000 కన్నా పైన క్లోజ్ అయింది ఈరోజు. ఆల్మోస్ట్ 16,000 హై చూస్తే 26,032 వరకు వెళ్ళింది. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఈరోజు 26,000 కన్నా పైన క్లోజ్ అయింది. హై చూసుకుంటే 26,032 వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు మనం గతంలో అనుకున్నట్టుగానే కొంత రెసిస్టెన్స్ అయితే ఉంది 26,000 దగ్గర. సో ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే ఈరోజు నిఫ్టీలో 26,000 కాల్స్ ఎక్కువగా యాడ్ అయ్యాయి. సో 26,000 కాల్స్ ఈరోజు చూస్తే 96 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే పుట్స్ వచ్చి 67,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కొంచెం 26,000 అనేది మనకి టఫ్ లాగానే ఉంటుంది. అయితే రేపు ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. 26,120 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్తే కొంత పుల్ బ్యాక్ రావచ్చు, బట్ ఇంట్రాడేలో ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఈరోజు లోని టెస్ట్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద ప్లాన్ చేయొచ్చు. లో వచ్చి 25,870. సో ఫస్ట్ రెసిస్టెన్స్ మనం 26,100 నుంచి 120 జోన్ అనుకోవచ్చు. ఫర్ ఎనీ రీజన్ అది బ్రేక్ చేస్తే మాత్రం 26,235 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 25,880. దానికన్నా కిందకు వస్తే మాత్రం 25,720. మన కీ లెవెల్ 25,480. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. టోటల్గా పాజిటివ్ బయాస్తో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో నిన్న అనుకున్న లెవెల్ దగ్గరే మంచి సపోర్ట్ తీసుకుంది, 53,770. మనం నిన్న ఇది సపోర్ట్ పాయింట్ అనుకున్నాం, ఫస్ట్ సపోర్ట్. ఓపెనింగ్ అక్కడే ఓపెన్ అయింది, అక్కడి నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళింది. కాకపోతే డే అంతా కూడా ఒక స్మాల్ రేంజ్లో కన్సాలిడేట్ అయింది. మేబీ ఎక్స్పైరీ మూమెంట్ అది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది మంత్లీ F&O ఎక్స్పైరీ కంప్లీట్ అయింది కాబట్టి హయ్యర్ లెవెల్లో బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. 54,220 ఈ లెవెల్ని కొంచెం జాగ్రత్తగా గమనించి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి 54,580 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో అగైన్ మనకి మంచి సపోర్ట్ 53,770. దానికన్నా కింద 53,370. మన కీ లెవెల్ వచ్చి 52,740. సో 52,740 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటాలో చూస్తే టాప్లో ఉంది ఈరోజు అంబుజా సిమెంట్. సో అంబుజా సిమెంట్కి కూడా మనం ఈరోజు టెక్నికల్ చార్ట్ చూద్దాం. దాంతోపాటు హిందుస్థాన్ కాపర్, ఐషర్ మోటార్, టోరెంట్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, పిఈఎల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎంజిఎల్, గ్లెన్మార్క్ వీటన్నిటిలో కూడా రోల్ ఓవర్ హెవీగా జరుగుతుంది. ఇక్కడ అంబుజా సిమెంట్ చూస్తే దాదాపు 100% రోల్ ఓవర్ కనపడుతుంది. ప్రైస్ 614 దగ్గర క్లోజ్ అయింది.
సో దీనికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం ఈ రోజులు. దాని తర్వాత సన్ టీవీ కూడా రోల్ ఓవర్ 77% జరిగింది. ఐఈఎక్స్లో కూడా రోల్ ఓవర్ జరుగుతుంది. ఏసీసీ రోల్ ఓవర్లో ఉంది బాగానే. సో ఈ అన్నిట్లో కూడా రోల్ ఓవర్స్ బాగా జరుగుతున్నాయి. కొంచెం స్టాక్స్ని మన టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులోంచి అంబుజా సిమెంట్ చూద్దాం ఫస్ట్. ఈ స్టాక్ వచ్చి అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్లో ఒక ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కొంత మొమెంటం కొంచెం సపోర్టివ్గానే కనపడుతుంది. మోర్ ఓవర్ మనకి 606 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 606. ప్రీవియస్గా కూడా ఇక్కడే ఈ క్యాండిల్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు. సో ఈ ఫాల్ ఇక్కడ కొంచెం మనకి వీక్లీ పివోట్ ఉంది, తర్వాత 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది మనకి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉంది. సో ఈ గ్యాప్ని ఆల్రెడీ ఫిల్ చేసింది. ఫిల్ చేసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. అయితే దీంట్లో రోల్ ఓవర్ డేటా ప్రకారం చూస్తే కొంచెం అప్ సైడ్ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రైస్ వైజ్గా లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఒక్కటి దీంట్లో హార్డిల్ మంత్లీ పివోట్ లెవెల్ 633 దగ్గర ఉంది. సో స్టాక్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ ఇంట్రాడే ఒక చిన్న డిప్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని 598ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 632 ఆర్ 633 ప్రాఫిట్ బుకింగ్ లాగా దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేయొచ్చు. అంబుజా సిమెంట్. నెక్స్ట్ వచ్చి హిందుస్థాన్ కాపర్. ఓవరాల్గా మెటల్స్ ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్గానే కనిపించాయి. సో ఒక్కసారి రోల్ ఓవర్ డేటా ప్రకారం ఇది ఆల్మోస్ట్ 86% రోల్ ఓవర్ జరిగింది. సో ప్రైస్ 338 దగ్గర క్లోజ్ అయింది ఫ్యూచర్స్లో. సో ఆల్మోస్ట్ స్పాట్ కూడా అదే ఉండొచ్చు. ఒకసారి మనం చార్ట్ చూసి దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. హిందుస్థాన్ కాపర్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ ఒక హర్డల్, సో ఒక ఎగ్జాక్ట్లీ మన సప్లై లెవెల్ దగ్గర ఒక చిన్న బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే మొమెంటం వైజ్గా అన్ని కూడా హైర్ లోసే ఫామ్ అవుతున్నాయి. మేబీ దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. 348ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ 324 దగ్గర ఉంది. దీనికన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే 324 కన్నా కూడా 317 కన్నా స్టాప్ లాస్ ఉంటే బెటర్. ఇక్కడ మనకి క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్స్ ఉన్నాయి 317 నుంచి 328 మధ్యలో. సో 10 డే అక్కడే ఉంది, అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఈ క్లస్టర్లోనే ఉన్నాయి. దాంతోపాటు పివోట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా ఉండొచ్చు. మేబీ 1 or 2 డేస్లో ఏదైనా చిన్న కరెక్షన్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 348 కన్నా పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ స్వింగ్ హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 370 నుంచి 377 వరకు హైయర్ లెవెల్లో ఒక సప్లై జోన్ ఉంది. ఈ జోన్ని మనకి రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది హిందుస్థాన్ కాపర్. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్స్ కి ఒక్కసారి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గోకుల్ అగ్రో రిసోర్సెస్. దీంట్లో గతంలో ఒకసారి ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అరౌండ్ 145-150 లెవెల్ ఉన్నప్పుడు. ఇప్పుడు 297 వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్టే తీసుకుంది. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. వీక్నెస్ ఓన్లీ మనకి 240 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ ప్రీవియస్ హైని టెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 330 లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా హై టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ ఉంటే స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూ చేయొచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ అంటే కొంచెం స్టాప్ లాస్ చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గోకుల్ అగ్రో. తర్వాత ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్సిసి. సో దీని గురించి మీరు అడిగారు. సో ఈ స్టాక్ ఓవరాల్గా అయితే కొంచెం వీక్నెస్ కనపడుతుంది. ఒక్కటి దీంట్లో ఒక సపోర్ట్ పాయింట్ ఉంది, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 40 రూపీస్ 80 పైసా దగ్గర ఉంది. జనరల్గా మనం ఇలాంటి స్టాక్స్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. సో బట్ ఎనీ మీరు అడిగిన స్టాక్ ఒకసారి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను. ఇది మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఈ లెవెల్ని మనం చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకుంటాం. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకా బేరిష్నెస్ వెళ్ళొచ్చు.
ప్రీవియస్గా ఉన్న ఒక డిమాండ్ ఏరియాని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సమ్వేర్ ఇక్కడి వరకు 35, 36 ఆ లెవెల్స్ కూడా రావచ్చు, ఓన్లీ ఈ లెవెల్ బ్రేక్ అయితే. సో ఇప్పుడు మాత్రం వీక్నెస్సే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 43 కన్నా కిందకు వెళ్తే మాత్రం 40 రూపీస్ వరకు రావడానికి అవకాశం ఉంది. స్టాక్ ఉంటే తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు ఏ రేట్లో స్టాక్ని కొన్నా కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు హెవీ లాస్ రాకుండా ఉంటుంది. దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం రావాలి, అప్ సైడ్కి వెళ్ళాలంటే ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. స్వింగ్ హై 45 రూపీస్ 75 పైసా. దాన్ని బ్రేక్ చేసినా కానీ మీకు ఇమీడియట్ 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 47.90, దాని తర్వాత 49.60. అవి 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. సో పెద్దగా మూమెంటం అయితే లేదు దీంట్లో. సో కంటిన్యూ కావటమా వద్దా అనేది మీ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడ ప్రైస్ తీసుకున్నారు, ఎంత స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనేది. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మాత్రం ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ HCC. సో రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.